తెలంగాణ. మనకి తెలుసు, మన డ్రగ్స్ లైఫ్లో ఎంత ఇంపార్టెంటో. డ్రగ్స్ అంటే మనం వాడే రెగ్యులర్ లీగలైజ్డ్ మెడిసిన్స్ మన హెల్త్ మంచి కావడానికి మనం సిక్ అయినప్పుడు. రీసెంట్గా మనకు ఒక ఆర్గనైజేషన్ ఇండియాలో ఏదో డ్రగ్ టెస్ట్ చేస్తారో దాని పేరే CDSCO అంటారు. దాన్ని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని దీన్ని అంటాం మనము. వీళ్ళు మనం టెస్ట్ చేసినప్పుడు మన ఇండియాలో 50+ డ్రగ్స్ అది ఇన్వాలిడ్ అయిపోయినాయి. అంటే వాళ్ళు డ్రగ్ టెస్ట్ ఫెయిల్ అయిపోయినారు. రీజన్స్ ఏంది? అడల్ట్రేటెడ్ వాడడం, అంటే ఇన్కాంపిటెంట్ ఫార్ములా వాడేసి దాన్ని కరెక్ట్ వీళ్ళు ప్రాసెస్ చేస్తలేరు. సెకండ్ వచ్చేసి రాంగ్ మార్కెటింగ్ అండ్ రాంగ్ యాడ్ చేయడంకి, దీనివల్ల ఇంట్లో అయిపోతుంది, మీరు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని అన్ని అబద్ధాలు. ఈ 2 రీజన్స్ వల్ల ఏమైందంటే ఇంకా వీళ్ళు ఫెయిల్ అయిపోయిన డ్రగ్ టెస్ట్. దీనిలో ఏమైందంటే ఎక్కువ లాస్ ఏది మనలాంటి కన్జ్యూమర్స్కి. ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీకి ఏం కాదు, వాళ్ళకి ఎక్స్పైర్ కాకపోయినా వాళ్ళ మెడిసిన్స్ మార్కెట్లో పోతే వాళ్ళకి ప్రాఫిటే వస్తుంది. ఇంకా వీళ్ళకి గవర్నమెంట్ నుంచి చాలా సబ్సిడీ కూడా వస్తుంది. మన బీయింగ్ ఏ కన్జ్యూమర్ వీ హ్యావ్ టు వెరీ వెరీ కేర్ఫుల్. ఇంకోటి ఏంటంటే మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనకి ఏమైనా అయితే జ్వరం వస్తేనే ఇంకా వేరే ఏమైనా వస్తేనే మనం బేసిక్గా వీ హ్యావ్ టు కన్సల్ట్ అవర్ లోకల్ డాక్టర్. తీసుకొని ఒక ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఆమె ఏం మెడిసిన్స్ రాస్తుండు, ఈ మెడిసిన్స్ ఇస్తే మనం ఇది వ్యాలిడా అయితే ఇన్వాలిడా, ఎక్స్పైర్ అయిపోయినా లేకపోతే ఇవి లీగలా లేకపోతే బ్యాన్ చేసినా మనం కరెక్ట్ చూడాలి. ఎందుకంటే ఇవి తీసుకుంటే మనకి ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనకి. సెకండ్, మన ఓన్ డాక్టర్ కావద్దు. మనం అంత స్పెషలైజ్ కాదు, మన డాక్టర్స్ కాదు, మన డాక్టర్ చదవలేదు. ఏదో మనం గూగుల్లో అయితే యూట్యూబ్లో చూసి మనం దానికి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి మనమే వాడుకోవద్దు. మనం ప్రాపర్గా ఒక డాక్టర్ పోయి కరెక్ట్ కన్సల్ట్ అయ్యి మనము ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడిసిన్ తీసుకోవాలి. ఇంకోటి, మనం సరేలే మనకు తెలుసులే మనం ఇది తీసుకున్నాం అనుకో, మన మెయిన్ ఎఫెక్ట్ ఏది మన హెల్త్ పైన. ఇది అడల్టరేటెడ్ ట్యాబ్లెట్ తీసుకొని ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ తీసుకుంటే, ఈ బ్యాన్ ట్యాబ్లెట్ తీసుకుంటే మెయిన్ మెడిసిన్స్కి తీసుకున్నప్పుడు ఎట్లా ఎఫెక్ట్ ఏది మన బాడీలో, మెయిన్ మన కిడ్నీ ఎఫెక్ట్ అయితే మొత్తం మన వాటర్ ఫంక్షన్ ఖరాబ్ అయిపోతుంది, మన యూరినేషన్ చాలా ఖరాబ్ అయిపోతుంది. దెన్ మన బాడీ అయితే ఉంటుందో మొత్తం చేయడం అది ఇన్ఫిల్ట్రేషన్ అది ఆపేస్తుంది అండ్ ఎఫెక్ట్ అవుతుంది మనకి. సెకండ్, మనకు వచ్చేసి ఇది క్రానిక్ డిజీజ్ అయితే ఉంటాయి, క్రానిక్ డిజీజెస్ అది చాలా ఎఫెక్ట్ అవుతుంది ఈ అడల్టరేటెడ్ ఇంకా ఈ బ్యాన్ ట్యాబ్లెట్ తీసుకుంటే. ఎందుకంటే బాడీ మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బ కొడుతుంది అండ్ వాళ్ళు రీకవర్ అంత ఫాస్ట్ గారు ఇంక లేనిపోని వస్తాయన్నమాట. థర్డ్ ఏంటంటే అన్నీ తీసుకున్నా కూడా మనకి ఏంటంటే మెయిన్ అలర్జీస్ కూడా రావచ్చు. ఈ అలర్జీస్ వస్తే అది ఇంకొక డ్రాబ్యాక్. అలర్జీస్ తక్కువడానికి మళ్ళీ హై డోస్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, హై డోస్ ఇంజెక్షన్స్ ఇస్తారు, మళ్ళీ హెల్త్ పైన ఎఫెక్ట్ అవుతుంది. ఏదో మనం ఇట్లా తెలుసుగా తీసుకొని పోతే ఒక బ్లైండ్గా అదే కన్సూమర్ మనమే లాస్ అవుతాము, మన హెల్తే అవుతుంది. అందుకే దెర్ ఇస్ సేయింగ్ అనమాట ఇంగ్లీష్లో, హెల్త్ ఉంటే వెల్త్ ఉంటుంది. అంటే మన హెల్త్ బాగాలేకపోతే ఎంత అయిపోయినా మనం సంపాదించలేము. సేమ్ థింగ్ ముందు చూసుకోవాలి. ప్లీజ్ స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ టు యువర్ ఫెలో మేట్స్ అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ స్ప్రెడ్ చేయండి. అండ్ ఒకసారి మీరు గూగుల్ చేసి ఏ ట్యాబ్లెట్స్ లేవో మీరు చూసి దాన్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.